చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఆమేన్. కొన్ని గంటల్లో, కొన్ని క్షణాల్లో, కొన్ని దినాల్లో చనిపోవాల్సిన ఆమె స్వస్థసిద్ధురాలయ్యింది. ఆమె దుర్వాసన పోయింది. ఆయన కురిగిపోయిన వయసులో లేవనెత్తాడు. ఆయన సంతోషంతో ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్ళింది. నా ప్రియ దేవుని బిడ్డారా, తెలియని రోగాలు ఎంతమంది పట్టుకు పీడిస్తూ ఉన్నాయో, తెలియని రోగాలతో ఎంతమంది జీవిస్తా ఉన్నారు. చెప్పుకోలేని రోగాలు, చెప్పుకోలేని అశాంతి, చెప్పుకోలేని నెమ్మదితో మానవుడు ఎంతో కొట్టుమట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీవు మొదటి రాత్రిలో నువ్వు దేవుని సన్నిధికి రా. ఆయన ఏం విశ్వాసం ఉంచు. మనందరికీ తెలుసు, జక్కయ్య పాపాత్ములు అంటారు. అందరూ ఊరందరూ కలిసి తన బంధువులతోనే. అసలు ఎందుకు బంధువులందరూ చేదరించుకున్నారంటే ఆ బంధువుల దగ్గరే వడ్డీలు తీసుకునేవాడు అంట. కానీ నా ప్రియ దేవుని బిడ్డారా, ఇలాగా ఊర్లో పేరు లేదు, పల్లెలో పేరు లేదు, ఆయన పనులు వసూలు చేసా కూడా పేరు లేదు. అయితే ఒక ఆశ పుట్టింది ఆయనకి. ఏమిటి ఆయన ఆశ? యేసు ప్రభుని నేను చూడాలి, యేసు ప్రభుని నేను చూడాలి అనే ఆశ పుట్టింది. ఏమెక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు అదే స్థలానికి వచ్చి, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అన్నాడు. పర్ర దూకాడు, పాకాడు నాకు తెలియదు. కానీ యేసు ప్రభు ముందు జక్కయ్య ముందు నడుస్తున్నాడు వెనక యేసు ప్రభు. యేసు ప్రభు తెలియదు, ఆయన ఇల్లు తెలుసు. కానీ ఇష్టపూర్వకంగా జక్కయ్య యేసు ప్రభుని తన ఇంటికి తీసుకొస్తామన్నాడు. ఆమేన్. ఎంతమంది ఇష్టపూర్వకంగా యేసు ప్రభుని మన ఇంటిలోనికి ఆహ్వానిస్తా ఉన్నాం? ఎంతమంది యేసు ప్రభుని మన ఇంటిలోనికి ఆహ్వానించి ఆయనతో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నాం? జక్కయ్య వెళ్ళిపోయాడు, ఊరుకోలేదు. తన పాప జీవితాన్ని ఒప్పుకున్నాడు. పక్కన ఉన్నట్టు ఈ శిష్యులే అంటున్నారు, ఈయన ఎలాంటాడో తెలియదా? ఈయన స్థితిగతులు తెలియవా? ఈయనంత పాపం తెలియదా? ఆయన అంటా ఉన్నాడు. హృదయంలో చెప్పుకునే మాట మన పరమ తండ్రికి తెలుసు. ఆయన అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. గట్టిగా దేవుడు చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంతకుముందు తన జీవితంలో శాంతి లేదు, అంతకుముందు తన జీవితంలో నెమ్మది లేదు, అంతకుముందు తన జీవితంలో సమాధానం లేదు, అంతకుముందు జీవితంలో ఊరందరూ కూడా చాటుగా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు తన జీవితంలో సమాధానం వచ్చింది, ఆయన జీవితంలో నెమ్మది వచ్చింది. అంతకుముందు మోసం చేసి అక్రమం చేసి ఒకంతో చేసుకుంటే ఇప్పుడు 300 ఇచ్చేసాడు. మారు మనసు పొందాడు. అది నిజమైన మారు మనసు. ఏ మారు మనసు అండి? నిజమైన మారు మనసు. ఇప్పుడు కూడా ఏదో ఉద్యోగం వచ్చినప్పుడు ఇట్లా సభలు పెట్టినప్పుడు గబగబ మునుగుతామంటారు. ఆ తర్వాత అంత కనపడరు. ఏం చెబుతారు? ఇప్పుడు 3-4 రోజులు ఏమైనా పాడతారు? బాగా పాడతారు. 2-3 వారాలు గుడికి వస్తారు. ఆ 3వ వారం ఏంటో మన రాలేదంటే ఇప్పుడే కొంచెం తలకాయ నొప్పి. 4వ వారం రాలేదంటే